మార్నింగ్ చేసిన ఇడ్లీలు పాడైపోతాయి, వేస్ట్ అయిపోతాయి అని ఫీల్ కాకుండా వాటిని తీసేసుకోండి. సో ఇడ్లీలు తీసుకుని వాటిని చాకుతో ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. సో మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా సన్నగా పొడవాటి ముక్కలుగా కట్ చేసుకోండి. సో ఎన్ని మిగిలి ఉంటే అన్ని ఇలా కట్ చేసుకున్నామా, వీటిని తీసి ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బాండీలో కొద్దిగా ఆయిల్, జీరా, పచ్చెనపప్పు అన్నీ వేసి వేయించుకోవాలి. పోపు దినుసులు ఇవే కాకుండా ఇంకా చాలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆయిల్లోకి ఇడ్లీ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. సో ఈ సాఫ్ట్గా ఉన్నవి కాస్త కొంచెం క్రంచీగా తయారవుతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు, చిల్లీ పౌడర్, గరం మసాలా చాలా టేస్ట్ని తీసుకొస్తుంది కదా. సో ఇప్పుడు వేయించుకున్న పుట్నాల పప్పు వేసుకోవాలి. అంటే పుట్నాల పప్పు ఉంటుంది కదా, వాటిని వేయించుకుని గ్రైండ్ చేసిన పొడి వేసుకోవాలి. ఎందుకంటే మంచి కమ్మగా క్రిస్పీగా వస్తుంది. కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకోండి. అసలు చూసారా ఎంత సింపుల్గా మనం వంట చేసేస్తున్నాం. మనం అన్నిట్లో పర్ఫెక్ట్ అని చెప్పుకోవడానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాలి. ఒక మంచి స్నాక్ ఐటెంలా కనిపిస్తుంది కదా. సో ఇంకా మీ ప్రేమ కొంచెం యాడ్ అయింది అనుకోండి, ఇక టేస్ట్ని ఆపడం ఎవరి వల్ల కాదు. సో మిగిలిపోయిన ఇడ్లీలా నాకు అనిపిస్తున్నాయి, ఏదో స్పెషల్ ఇంట్రెస్ట్తో చేసినట్టు అనిపిస్తుంది కదా. తప్పకుండా ట్రై చేస్తారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.